హలో హలో ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక కప్పు పచ్చి బఠానీలు తీసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ కుకింగ్ ఆయిల్ సరిపోతుంది. ఆ బఠానీలు ఉడుకుతుండగానే ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అన్నీ ఒక మీ టీ స్పూన్తో పావు చెంచా చొప్పున ఫస్ట్ వేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర కనుక కసూరి మేతి ఉంటే ఒక చెంచా వేయండి. ఒక అర చెంచా జీలకర్రలో 2 రకాలు ఉంటాయి, సాజీరా, జనరల్ జీలకర్ర. 2 తెచ్చిపెట్టుకుంటే 2 కూడా వెజిటేరియన్ ఛానల్ కదా, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అంటే వెజిటేబుల్ కుకింగ్ మెథడ్స్లో 2 రకాల జీలకర్రలు, సాజీరా, జనరల్ జీరా, అలా గ్రీన్ పీస్లో వేసేసుకొని సన్నగా తరిగిన ఒక్క పచ్చిమిర్చి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేయండి, లేదా అక్కర్లేదు. నేనైతే కొద్దిగా మెంతి ఆకులుంటే పచ్చివి వేశాను. మీకు కుదరకపోతే కసూరి మేతి, ఎందుకంటే మెంతి ఆకు ఇప్పుడు బాగా మాన్సూన్ కదా, బాగా దొరుకుతుందన్నమాట. కొంచెం అంటే కొంచెం అండి, ఎక్కువ చేదున్నా తినలేం మనం. కొద్దిగా మెంతాకు, ఆ తర్వాత కొద్దిగా ధనియా పత్తా అంటే కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు సిజర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని లైట్గా వేపేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బఠానీలు కాస్త 5 మినిట్స్లో ప్రీ హీటింగ్ చేసుకున్నప్పుడు టవా తొందరగా కుక్ అయిపోతుంది. తర్వాత హై టెంపరేచర్లో ఒక 5 నిమిషాల సేపు మూత పెడితే దగ్గరకు వచ్చేస్తుంది, వేగిపోతుంది. ఈ లోపల మీరు ఏం చేయొచ్చు అంటే ఇది స్టవ్ బంద్ చేసి ఒక చెంచా లేదా 2 చెంచాలు శనగపిండి వేయండి. ఒక 2 చెంచాలు పుట్నాలు ఉంటాయి కదా, అంటే జనరల్గా మనం రోస్టెడ్ చన్నదాలు, అవి మీకు అవకాశం ఉంటే పెద్ద దానికి స్ట్రెస్ తీసుకోకర్లే, మనం మిక్సీ పౌడర్ పెట్టేసుకొని అప్పటికప్పుడు దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 టేస్ట్ ఎలివేటర్స్ అనమాట. ఇలా మనం దీన్ని ఏం చేయాలంటే ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేయకూడదు, అది దగ్గరగా వస్తుంది. కొంచెం కచ్చా పచ్చాగా నూరుకున్నా ఏమీ కాదు, కానీ చిన్న చిన్న ముద్దలుగా మనం రౌండ్ బాల్స్ లాగా ప్రిపరేషన్కి అంత కన్వీనియంట్గా ఉండాలన్నమాట. అలా దాన్ని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఫస్ట్ ఈ ప్రొసీజర్ అవ్వకముందు మనం ఏం చేయాలంటే గ్రీన్ పీస్ ఉడుకుతుండగానే ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అయితే ఇంకొక విషయం తెలుసా, కొంతమంది ఏంటంటే సగం కప్పు గోధుమ పిండి, సగం కప్పు మైదా పిండి వేస్తారు. అయితే మీరు ఫస్ట్ టైం చేస్తున్నారనుకోండి, మీరు మైదాతోనే ట్రై చేయండి. మీకు కన్వీనియంట్గా బాగా వచ్చింది, చాలా బాగుంది అనుకున్నప్పుడు, మీరు బాగా చేయగలుగుతున్నారు అనుకుంటే నెక్స్ట్ టైం నుంచి గోధుమ పిండితో చేయండి. అయితే 1 కప్పు మైదా పిండి తీసుకొని ఇక్కడ ఒక చిన్న లాజిక్ అనమాట. జనరల్గా ఈ సమోసాస్ కానీ, ఈ వెజ్ రోల్స్ కానీ, కొన్ని రకాల ఈ స్నాక్ ఐటమ్స్కి నార్త్లో ఏం చేస్తారంటే కొంచెం నెయ్యిని, 1 స్పూన్ నెయ్యిని వేడి చేసి దాన్ని వేస్తే కనుక క్రిస్పీగా వస్తుందన్నమాట. లేదంటే కొంచెం బటర్ కూడా లేదనుకోండి, మన దగ్గర ఉన్న కుకింగ్ ఆయిల్ని కొంచెం వేడి చేసి పిండిలో కొద్దిగా వాటర్ జల్లుతూ కలపాలండి. అయితే ఈ పిండిలో మనం ఏం చేయాలంటే 1 చెంచా క్యారమ్ సీడ్స్ అంటే అజ్వైన్ లేదా వాము, 1 చెంచా కొంచెం అంటే కొంచెం మీ దగ్గర కలోంజీ సీడ్స్ ఉంటే కనుక అది నల్ల జీలకర్ర అండి. సీడ్స్ లేదా నల్ల జీలకర్ర మనకి రెడీగా దొరుకుతుందండి. చాలా తక్కువ ప్రైస్, 10 రూపాయలు వచ్చేస్తుంది మీకు ఆన్లైన్లో. ఎప్పుడైనా తెచ్చి పెట్టుకుంటే ఇలా స్నాక్ ఐటమ్స్కి బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర కలోంజీ సీడ్స్ లేవనుకోండి, వాము వేస్తే బాగుంటుంది అనమాట. 1 పావు చెంచా ఉప్పు, పావు చెంచాల సగం ఇడ్లీ సోడా వేయండి. బేకింగ్ సోడా పావు చెంచాల సగం అంటే 2-3 చిటికలు వేసుకుంటే సరిపోతుంది. అలా దీన్ని కొంచెం నీళ్లు వేస్తూ బాగా మనం రొట్టెల పిండి అంటే చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకొని కొంచెం అంటే కొంచెం ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి ఆ గ్రీజ్ కోసం అనమాట. మీ దగ్గర కాటన్ బట్ట ఉంటే ఒక 5 నిమిషాల సేపు దాని మీద వేసి పిండి డ్రై అవ్వకుండా పక్కన పెట్టేసేయండి. ఈ లోపల మీరు గ్రీన్ పీస్ కంటెంట్ చూసారు కదా వీడియోలో, ఎలా ఉందో దాన్ని మిక్సీ పట్టుకొని చిన్న ముద్దలుగా చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మీరు కలిపి పెట్టుకున్న మైదా పిండిని మనం చిన్న ముద్దలు తయారు చేస్తాం కదా చపాతీ పిండి కోసం, అలా తయారు చేసి దాని మధ్యలో మనం కొంచెం ప్రెస్సింగ్ ఇచ్చి ఇది పెట్టేసుకొని, మోదక్ ఎలా చేస్తాం మనం, ఎలా స్టఫింగ్ లోపల పెట్టేసి కొంచెంగా మీరు వీడియోలో చూడొచ్చు, ఈజీయే కదా. అలా మనం అంతవరకు స్టఫింగ్ చేశాక చిన్న ముద్దలుగా మనం ఒత్తుకోవాలి, చేత్తోనే సరిపోతుంది. అప్పుడు ఆయిల్ అనేది హై టెంపరేచర్లో కనుక మీరు కుక్ చేశారనుకోండి, ఏమవుతుందంటే బయట బాగా అది ఫ్రై అయిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ ఆయిల్ మీరు హీట్ చేయండి. 2 స్టవ్లు ఉంటాయి కదా, ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఆయిల్ని వేడి చేయండి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టారంటే నూనెకు పీల్చేస్తుంది, హై ఫ్లేమ్లో అనుకోండి మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి
ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఇందాక మనం నూనె వేడి చేసేసుకున్నాం కాబట్టి ఒకేసారి ఒక మూకుడు పెద్దదనుకోండి, ఒక 5 కచోరీలు ఒక్కసారే వేపేసుకోవచ్చు. దానికి ఏమి ఇబ్బంది లేదు. అయితే మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా ఒకసారి అటు ఇటు తిప్పుతూ మాడిపోకుండా చూసుకొని కచోరీస్ రెడీ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా అదే మూకుడులో ఒక 5, 6 పచ్చిమిర్చి కూడా వేసి టక్కున తీసేసి దాని మీద కొంచెం ఉప్పు చల్లండి. కొంచెం టమాటా కెచప్ అయితే సరిపోతుంది. ఇంకా దానికి మళ్ళీ ఇంకొక చట్నీ అంటే గ్రీన్ చట్నీ అయితే చాలా బాగుంటుంది. మీకు అవకాశం ఉంటే చేసుకోండి. నేనైతే ఒక కప్పు కాఫీతో చక్కటి కచోరీస్ గ్రీన్ పీస్ అయిపోయినాయి. టమాటా చట్నీతో చాలా టేస్టీగా తిన్నాను. నాకు జనరల్గా ఆనియన్ కచోరీ అంటే చాలా ఇష్టం. ఇంకొకసారి దాన్ని ట్రై చేద్దాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మాన్సూన్ కదా, ఇప్పుడు పిల్లలకి భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది అయిపోయింది ఇక్కడ వరకు తెలుగులో. హలో గుడ్ ఆఫ్టర్నూన్. ఆవకాయ పప్పు నెయ్యి ఛానల్ హియర్ అండ్ this is kachori is very interesting kachori. In north everybody will know this very well, and I will try to explain in Hindi right now. For this recipe I have taken ఇంకా ఇంగ్లీష్లోనే చెప్పేస్తున్నాను కదా, సారీ. हेलो ये रेसिपी के लिए 1 कप मटर लेना है, ग्रीन पीस, और स्टोव के ऊपर पैन लगाना है। और बीच में एक बात करना है, ये स्टार्ट करने के पहले आप सिम में लगाओ, ग्रीन पीस को एक ढक्कन लगा के साइड पे छोड़ो। बीच में एक बर्तन ले लो, आपको वीडियो में चेक कर सकते। 1 कप मैदा, नहीं है तो आपके पास गेहूं का आटा है तो हाफ कप गेहूं का आटा, हाफ कप मैदा आटा ले लो। आप फर्स्ट टाइम ये कर रहे बोले तो खाली मैदा से आप कोशिश करो, नहीं है तो आपको इतना क्रिस्पी नहीं आते। और 1/4 स्पून पाव चमचा आप इसके अंदर वामू, नहीं है तो कैरम सीड्स अजवाइन लेना है, वो डालो। और 1/4 स्पून आप कलौंजी सीड्स रहता है ना, वो डालो। डालने के बाद पाव चमचा नमक डालो। नमक पाव चमचा से आधा इडली सोडा, बेकिंग सोडा डालो। डाल के ये पूरा थोड़ा पानी, बहुत कम पानी इसके ऊपर डाल के आप एक रोटी का आटा कैसा बनाते वैसा बनाना। लेकिन इधर एक यूज़फुल टिप कंपलसरी आप करो, 1 चमचा बटर, नहीं है तो घी, नहीं है तो तेल को ही गर्म करके ये आटा के अंदर डाल के स्लोली मिक्स करना है। आटा को साइड पे रखो, एक बर्तन लगा के साइड पे रखो। और अभी ग्रीन पीस को फटाफट प्री हीटिंग तवा रखो, हाई टेम्परेचर में 1 मिनट में 2 मिनट में ख़त्म हो जाता प्रोसेस। थोड़ा कसूरी मेथी डालो, थोड़ा धनिया पत्ता, थोड़ा खड़ी पत्ता, सिजर्स लेके छोटा छोटा पीसेस काट करके सब कुछ डालना है। मेथी का पत्ता इतना ज़्यादा मत डालो, कसूरी मेथी है तो 1 चमचा ले लो। अभी मानसून का सीज़न है, हमको रॉ मेथी लीव्स भी अच्छी तरफ से मिलता, वो तो टेस्ट एलिवेटर है। जब ग्रीन पीस डालते हैं ना, इसी वक्त आप हल्दी, नमक, रेड चिल्ली पाउडर, गरम मसाला, धनिया पाउडर, जीरा पाउडर, सब कुछ 1/4 स्पून और आधा चमचा आपके टेस्ट के ऊपर रहता है, वो डाल के 1 चमचा बेसन, ग्राम फ्लोर। जब पूरा कुकिंग हो जाता है ना ग्रीन पीस, तब स्टोव बंद करके तब वो गरम में आप 1 चमचा बेसन का पाउडर ले लो। और 1 चमचा रोस्टेड चना दाल रहता ना, सत्तू पाउडर भी आप डाल सकते, 1 चमचा, ऐसा 2 चमचा डाल के अब स्टव ऑफ करना। अभी ये मिक्सी करो, ग्राइंडिंग पेस्ट जैसा, बहुत पेस्ट नहीं, कच्चा पच्चा पेस्ट करो। अब राउंड बॉल्स बनाओ, इसके साथ पानी कभी मत डालो इसके अंदर। अब छोटा छोटा बॉल्स बना के, अभी हमारे पास कौन सा आटा है, अभी वो छोटा छोटा हम एक्सपैंड का कैसा मोदक को हम क्लोज करते, आप आराम से वीडियो में चेक करते। वो स्टफिंग अंदर रख के स्मॉल पीसेस जैसा, एक कचौरी जैसा साइज़ में दे के डीप ऑयल फ्राई करना। अभी इधर अब जब हाई टेम्परेचर में करें तो फुल ख़राब हो जाता, आउटसाइड अच्छा कुकिंग होता, अंदर कुकिंग नहीं होता मैदा। और लो टेम्परेचर में रखे तो ऑयल एब्सॉर्ब करते, इसके वजह से आप मीडियम फ्लेम में रखो आराम से। 5 कचौरी, नहीं है तो 3 कचौरी एक ही वक्त में डाल सकते। लेकिन पहले 2 स्टोव रहता ना, एक स्टोव के ऊपर तेल थोड़ा गर्म करते रहना। टाइम कम करो, किचन में टाइम बहुत कम करने को सोचो। फर्स्ट स्टेप में आटा साइड पे रखो करके प्रिपेयर करके, सेकंड स्टेप में ग्रीन पीस जब कुकिंग हो रहे साइड पे आप तेल गरम करो। ऐसा हम टाइम मैनेजमेंट भी बहुत इम्पॉर्टेंट है किचन में। ऐसा 1 ही 10 मिनट में हमको 4 कचौरी गारंटी से ख़त्म, कुकिंग कंप्लीट हो जाता।